ఇది సమ్మర్ కాబట్టి మనకి బయట మార్కెట్‌లో పచ్చి జీడిపప్పు దొరుకుతుందండి. అది ఏ కర్రీ కాంబినేషన్ అయినా చాలా బావుంటుంది. నాన్ వెజ్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు రొయ్యల కాంబినేషన్‌తో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు, 10 వరకు లవంగాలు, ఒక 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక వెల్లుల్లిపాయ, పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఇక్కడ. వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. ఇలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మనం వలిచి రెడీ చేసి పెట్టుకున్న గుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా రెడ్‌గా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బావుంటుందండి. ఇక్కడ నేను గుడ్లు ఉడకబెట్టడము, అలాగే వలవడం కూడా చూపించలేదు. అది అందరికీ తెలిసిందే కాబట్టి. ఇలా ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటమన్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనము సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్‌కి బదులు కల్లుప్పు వాడుతున్నాను. సాల్ట్ కంటే కల్లుప్పు వేస్తేనే టేస్ట్ అనేది బావుంటుంది. మీకు కల్లుప్పు లేకపోతే గనుక సాల్ట్ వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 6-8 పచ్చిమిరపకాయలు చీరికలు చీరేసి వేసుకోవాలి. ఇలా మనము ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి దీన్ని. 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇది కలిసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఒక 4 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ తగ్గించుకోండి. అంతకు మించి తగ్గించుకుంటే నాన్ వెజ్ కర్రీకి అసలు బాగోదు. టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీంట్లో మనము ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న రొయ్యలకి డైరెక్ట్‌గా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యలకి కూడా టేస్ట్ వేరియేషన్ ఉంటుందండి. అప్పటికప్పుడు తెచ్చుకున్న రొయ్యల కర్రీ చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే స్టెప్ బై స్టెప్ ఫాలో అయితేనే పర్ఫెక్షన్ అనేది వస్తుందండి. మీరు ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా పర్ఫెక్షన్ అనేది రాదు. ఇలా మనకు ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత రొయ్యల నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. ఇవి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టిన రొయ్యలండి. మార్కెట్ నుంచి అప్పుడే డైరెక్ట్‌గా తెచ్చిన రొయ్యలైతే వాటర్ వేయాల్సిన అవసరం లేకుండానే కర్రీ ఉడికిపోతుంది. అంతగా వాటర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఫ్రై చేసుకున్న గుడ్లు, ఆ గుడ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వీడియో నా వీడియో అని కాదు. ఎవరి వీడియో చూసినా సరే, ఏ వంట చూసినా సరే మీకు పర్ఫెక్ట్‌గా కావాలనుకున్నప్పుడు కొంచెం ఓపికతో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఉండండి. ఒకసారి చూస్తే మీకు సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. కానీ సాల్ట్ కానీ లేదా కారం కానీ ఎప్పుడు వేయాలో, ఎక్కడ వేయాలో ఆ టైంలో వేస్తేనే ఆ టేస్ట్ అనేది బావుంటుంది. మనం ఏదో ఒక టైంలో అదే క్వాంటిటీ వేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు. నేను చేసిన వీడియో మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.